వెల్కమ్ టు JLTV 7 న్యూస్. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంపై తమపై లేనిపోని ఆరోపణలు చేయటం తగదని, వారికి త్వరలో తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ యగ్గం మల్లేశం కురుమ తీవ్రంగా మరోమారు విరుచుకుపడ్డారు. రాష్ట్ర కురుమ సంఘం వ్యతిరేక శక్తులు కొంతమంది ఇష్టానుసారం వ్యవహరించి ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పబ్బం గడుపుతున్నారని సంఘం అధ్యక్షుడు యగ్గం మల్లేశం తనదైన శైలిలో విమర్శించారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంఘం వ్యతిరేక శక్తుల భారతం పట్టడానికి సమయం ఆసన్నమైంది, సమయం వస్తుంది అని కూడా అన్నారు. సంఘానికి కులానికి ద్రోహం చేసినోళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు. సంఘం వ్యతిరేక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని, వారి విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మల్లేశం గారు అన్నారు. ఆనాడు కురుమ సంఘం ఏముండే, మరి ఈనాడు సంఘం ఏ విధంగా ఉందని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన రాష్ట్ర కురుములకు ఉద్బోధించారు. ఖమ్మం నివాసి హమాలి కూతురికి MBBSలో సీటు సాధించగా చదివిపియలేని స్థితిలో ఉండగా స్వయంగా సంఘానికి పిలిపించుకొని ₹1,00,000 ఆర్థిక సహాయం చేయగా మిగతా 2 లక్షలు సంఘం పెద్దలు సహాయం చేశారని ఆయన వివరించారు. ఇంకా సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అందరూ రాజకీయంగా ఎదగాలని మల్లేశం పలు విషయాలు సూచించారు. మరి మన కురుమ సంఘం అధ్యక్షుడు రత్న మాజీ ఎమ్మెల్సీ యగ్గం మల్లేశం కురుమ మాటల్లోనే వినాల్సిందే. మొన్న నేను చేసిన దాన్ని బట్టి, నేను మాట్లాడిన దాన్ని బట్టి వక్రీకరించి ఏవేవో చేస్తున్నారు. మీరు కూడా వాట్సాప్ కింద చూసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చూడ. మరి అసొంటి వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నదా లేదా? ఈడ కళ్ళతోని చూసేటోళ్ళు ఆనాటి నుంచి చాలా మంది ఉన్నారు. ఏముండే, ఇప్పుడు ఏమున్నది? ఇట్లా ఈ విధంగా సంఘానికి కులానికి ద్రోహం చేసేటోళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు మొన్న ఖమ్మం అమ్మాయి, ఒక హమాలి ఆయన కూతురు MBBSలో సీటు వచ్చింది. ఫీజు కట్టలేని పరిస్థితి, ఫీజు 70,000 ఉంటుంది. కానీ వీడికి పిలిపించి 3 లక్షల చిల్లర వసూలు చేసి ఇచ్చినాం. ఆమె సంఘంకి వెళ్ళి ₹1,00,000, ఓ 2 లక్షల చిల్లర అందరం. ఆ విధంగా మేము చేసుకుంటూ పోతే సంఘంకి వ్యతిరేకంగా కొంతమంది ఏవో 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 పోస్టులు పెడుతున్నారు. నేను చూస్తలేను, చూసిన వాళ్ళు మన వాళ్ళు చెప్తున్నారు. ఇక మరికి వాళ్లకు ఏ విధమైన బుద్ధి చెప్పాలి చెప్తాం. టైం వస్తుంది, మంచి బుద్ధే చెప్తాం. అది మీరు కూడా, నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళన్న చూసేటోళ్ళు ఉంటే ఎంబడే నువ్వు ఎవడెవరా వెదవా, నువ్వు సంఘానికి రా, వచ్చి మాట్లాడు, నీ ఊరెక్కడ, నీ పత్తా ఎక్కడ, నీ తల్లిదండ్రులు ఎవరు, సంఘం గురించి నీకు ఏమన్నా తెలుసా అనేది మీరు కంపల్సరీ మీరు మాట్లాడవలసిన అవసరం, చేయవలసిన అవసరం. ఇక లాస్ట్గా ఒక్కటే, నా చిన్నారి తల్లులకు, నా చిన్నారి తమ్ముళ్లకు, గరీబ్ అంటే మామూలు పరిస్థితి, చదివిపియలేని పరిస్థితి ఎవరన్నా ఉంటే మీరు సంఘాన్ని అప్రోచ్ కాండి. మేము అయినంత మటుకు, ఎందుకంటే మంచి మంచి విద్యావేత్తలే ఉన్నారు ఇలా, వారికి ఏ విధమైన సాయం కావాలో మేము తప్పకుండా చేస్తాము. ఇక ఇదే తప్ప నేను మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు, మా స్టేట్ కమిటీ మెంబర్లు ఇంటింటికి పోయి కుటుంబంలో ఎవరున్నారు, ఏంటిది, మీకేం కావాలి అని అడగలేరు, ఎవరు అడగలేరు. ఇంట్లో ఊళ్ళరా, సిటీలా అంటే పక్కకున్న వాళ్ళు కూడా తెలియదు, అది పక్కనే పెట్టేయండి. ఊళ్ళరా ఎంతమంది ఉన్నారో అంతమంది మనకు తెలుసు, వాళ్ళనే మనం అడగలేము, చేయలేము. ఈ సిటీలో అడిగేటోళ్ళు ఎవరు? మీకు ఈ వేదిక మీద నుండి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికి ఏదన్నా అవసరం ఉంటే రండి. మేము ఒక్కొక్క రూపాయి పోగు చేసి చేసి ఇంకా కన్స్ట్రక్షన్స్ చెయ్యాలి, దీన్ని బలోపేతం చేయాలి. నెలకు 1.5-2 crores, 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు మంత్లీ దీన్ని తీసుకుపోవాలి. ప్రతి జిల్లాలో కుర్మ సంఘ భవనాలు, నేను ఎమ్మెల్సీగా ఉన్న 50 లక్షలు ఇచ్చిన, ఎవరి దగ్గర
జాగా ఉంటే వాళ్లకు 50 లక్షలు ఇచ్చిన. నేను ఇప్పుడు ఎమ్మెల్సీ లేను, మొన్న మార్చి నుంచి, కనుక ఇప్పుడు నేను ఇయ్యలేను. నేను కోరుకునేది ఒకటే, సంఘం ద్వారా ఆర్థిక సాయం చేస్తాం, భవనాలు నిర్మిస్తాం, మనోళ్ళను ప్రతి గ్రామాన ప్రతి మండల బలోపేతం చేసే బాధ్యత ఈ కుటుంబ సంఘానికి ఉన్నది. దీన్ని ఒక చెట్టుగా, ఒక విత్తుగా పెట్టి చెట్టుగా పెంచి ఒక మహావృక్షం చేస్తున్నాం. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే కుటుంబ సంఘం బలోపేతం అవుతుంది. ఎవరన్నా ఒక ఎమ్మెల్యేకు నిలబడ్డాడు, ఒక ఎంపీకి నిలబడ్డాడు, మొన్న ఎంపీకి నిలబడ్డాడు, 10 లక్షల రూపాయలు తీసుకుపోయి ఇచ్చినాం. ఆ విధమైన సాయం ఎవరు రేపు 10 మంది నిలబడతారు, 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఈ విధంగానే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే రాజకీయంగా మనం ఎప్పుడైనా ఎదుగుతాము. ఒక్క ఊళ్ళో ఒక మంచి విద్యావేత్త ఉన్నాడు అని అంటే పట్టించుకొని వాడు 4 రూట్ల తిరుగుతున్నాడు అంటే అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చే కెపాసిటీ ఆ బాబుకో ఆ అమ్మాయికో దేవుడు ఇస్తాడు. మనం ముందుకు పోతాం. ఈ విధంగా